ఓవరాల్ వెరీ ఎక్కువ అయితే మాత్రం అప్పన్నాను అంజలి క్యారెక్టర్ మాత్రం చాలా బాగున్నది. ఇంటర్వ్యూ సీన్ ఎక్సలెంట్ ఉంది. ఇంటర్వ్యూలో అనుకోవచ్చు. బాగుందన్న, అన్ప్రెడిక్టబుల్. సినిమా మాత్రం సరిగ్గా ఉందన్న. మొత్తం పేదల గురించి, ఎలక్షన్ల గురించి అన్నది ఇంట్రెస్టింగ్ ఉంది. అయితే మాత్రం అర్థం కాలే, పక్కా చించి తెంగిండి అన్న. అయితే మాత్రం మొగలు కనెక్ట్ అవ్వచ్చు. చాలా ఏమంటారు, మంచి మెసేజ్ ఇచ్చే సినిమా అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు చూడాలి. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళందరూ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. గేమ్ చేంజర్. ఖచ్చితంగా మన టాలీవుడ్ లో ఖచ్చితంగా ఇది గేమ్ చేంజర్. సూపర్ అన్న. ఎవరు చెప్పారన్నా, ఏం మాట్లాడుతున్నారన్నా? సార్ చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి. సూపర్, సూపర్ సూపర్, మొత్తం సూపర్ ఉంది. 4 రోజుల ముందే వచ్చింది గేమ్ చేంజర్ తోటి. థ్యాంక్ యూ బ్రో. ఎలా ఉంది బ్రో? ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. ఎలా అనిపించింది? చాలా బాగా చేసినాడు. ఇంతేనా? జై చరణ్. చాలా పర్ఫెక్ట్ వేలో చూపించారు. చాలా సూపర్ అన్న. సూపర్. అందరు క్లాప్స్ కొట్టండి. అన్ప్రెడిక్టబుల్. నెక్స్ట్ ఓజీ వచ్చాక ఓజీ వచ్చేసరి ఓజీ అయితే ఓజీకి శవాలు లేస్తాయి. చాలా మంచి బ్లాక్ బస్టర్. బ్రో ఎలా ఉంది అన్న? ఎలా ఉంది? జై మాస్టర్, జై చరణ్. బ్రో ఎలా ఉంది? మామూలుగా లేదన్నా, పిక్చర్ ర్యాంప్ కొత్త సింపేసిడు. రామ్ చరణ్ మొత్తం జీవించాడు. సినిమా బాగుందని అల్లు అర్జున్ వచ్చినా బాగుంటుండే. ఇంకా సినిమా బాగుంది కానీ అల్లు అర్జున్ వచ్చినా ఇంకా బాగుంటుండే. బయట సినిమా బ్లాక్ బస్టర్. చరణ్ యాక్టింగ్ చంపేశాడు. అసలు శంకర్ అన్న ఫిల్మ్ కూడా మొత్తం బ్లాక్ బస్టర్. సినిమా చూసిన లేదు బ్లాక్ బస్టర్ సినిమా. బ్లాక్ బస్టర్. చరణ్ యాక్టింగ్ గానీ, స్టెప్పులు గానీ, ఆ కేసీపీడి సినిమా బ్లాక్ బస్టర్. చూసిన పర్లేదు. ఓన్లీ వన్ వర్డ్, కొండదేవరా. మూవీ అయితే బాగుంది. అసలు ఫ్యామిలీ మూవీ వీళ్ళందరూ చూడొచ్చు. లాస్ట్ సీన్ అయితే బుల్డోజర్స్ అవన్నీ వచ్చేసి అయితే చాలా వేరే ఉంది. ఒక్కటి ఏంటంటే ఎంజాయ్మెంట్ చేయలేకపోయినాం. ఫైట్స్ అయితే అన్ని సూపర్ ఉన్నాయి. చాలా ఇబ్బంది పెట్టేసారు అన్న. అది చేసింది మన చేసింది వేరే వాళ్ళు అది వచ్చేసి మాకేస్తుంది ఎఫెక్ట్. అది వేరే ఎంజాయ్ చేయలేరు అన్న. పోలీసు వాళ్ళు అయితే ఎంజాయ్ చేయలేరు. అదొకటైతే ఫ్లెక్సీలు ఇవన్నీ ఉన్నాయి. అయినా ఏం సెలబ్రేట్ లేకుండా అది ఎవరో చేసిన దానికి మేము ప్రాబ్లం అవుతున్నాం చాలా. అది మేము ఎంజాయ్ లేకపోతున్నాం. మూవీ మాత్రం సూపర్ ఉంది. సూపర్ ఆల్రెడీ ఇట్టు కొట్టేసాం. ఈరోజు ఇక్కడ అయితే కొట్టేసాం. సూపర్ ఇట్టు ఉంటుంది. మాత్రం ప్రతి ఒక్కరు మూవీ చూస్తేనే తెలుస్తుంది. మామూలుగా ఉండే సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. సినిమా చూస్తేనే తెలుస్తుంది. అన్ప్రెడిక్టబుల్ మూవీ. అసలు మామూలు హిట్ కాదు. చూస్తే మైండ్ పోద్ది ప్రతి ఒక్కరు. నిజంగా అన్ప్రెడిక్టబుల్. కంపల్సరీ అందరు చూడాల్సిన సినిమా. పాలిటిక్స్ గురించి ఉంది. కంప్లీట్ పాలిటిక్స్ గురించి ఉంది. కంపల్సరీ అందరు చూడాల్సిన సినిమా. 100% సూపర్ సూపర్ సూపర్. రామ్ చరణ్ ఎలివేషన్ సూపర్. చాలా బాగుంది రామ్ చరణ్ గారిది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. ఫ్యామిలీ చూడొచ్చు. అండ్ మెయిన్ చెప్తున్నా కదా, రాజకీయ నాయకులు ఇట్లాంటి సినిమాలు చూడాలా. వాళ్ళకి ముందు ఇట్లాంటి సినిమాలు చూపియండి. మారాలా. అట్లాంటి సమాజం మారడం కోసం ఇట్లాంటి సినిమాలు అనేది రావాలా. అట్లాంటిది తీసుకురావడం కోసం శంకర్ గారు తీసిరు. కాకపోతే ఒక చిన్న డైరెక్షన్ మాత్రం మిస్ అయింది.
నెక్స్ట్ టైం చూసుకుంటారు. ఎలివేషన్స్ ఎట్లా బాగుంది, పర్లేదు, కొంచెం అంతా ఏం లేదు, అంటే కనెక్ట్ అవ్వలేదు అంతే. బోర్ అనిపించిందా? బోర్ అంటే ఫస్ట్ హాఫ్ బోరింగ్ గా కొంచెం బోరింగ్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ యాజ్ ఏ స్టోరీలోకి ఎంటర్ అయిన తర్వాత స్టార్ట్ అయింది, అప్పుడు చాలా బాగుండే. అక్కడ నుండి సినిమా బాగుండే. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ వండర్ఫుల్. రామ్ చరణ్ గారి యాక్టింగ్ మాత్రం చెప్పలేదు. ఎస్జే సూర్య బై ది వే వాళ్ళిద్దరి మధ్యలో బిట్వీన్ ఎస్జే సూర్య అండ్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ మాత్రం సూపర్. సినిమా ఎలా ఉందన్నా? రైట్ బ్రో. సూపర్ స్టోరీ అన్న మూవీ ఎలా ఉందా? బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం యావరేజ్. లాగి ఉందా? సెకండ్ హాఫ్ లాగ్ సో ఎక్కడ అంటే ఆ స్టోరీ ఎలా ఉంది? స్టోరీ ఎలా ఉంది? బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ బాగుంది, స్టోరీ కొంచెం లాగ్ లో ఉంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బాగుంది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అంత బాగాలే, సాంగ్స్ అయితే బాగుంది. సూపర్ కమ్బ్యాక్ శంకర్ కమ్బ్యాక్ హిట్ సినిమా హిట్. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్షన్ సూపర్. బాగుందన్న, సూపర్ ఉంది. లాగ్ ఉందంటున్నారు. ఏ లాగ్ ఏం లేదు, బాగానే ఉంది. మినిమం సంవత్సరం ఆడుతుంది భయ్యా. సూపర్ హిట్. సెకండ్ హాఫ్ బాగుంది. బాగుందన్న, బాగుంది. కొంచెం లాగ్ ఉందంటున్నారు కదా. లాగ్ అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంటది, సెకండ్ హాఫ్ లో చరణ్ అలా పెద్ద ఉంటది. యాక్టింగ్ బాగుంటది. క్యారెక్టర్ స్టోరీ ఏమైనా రొటీన్ అనిపించిందా? రొటీన్ అంటే పొలిటికల్ డ్రామా అన్న, అదే ఉంటది. ఇక ఎలక్షన్ డ్రామా బాగుంటది సినిమా. ఇచ్చిపాడి బ్లాక్ బస్టర్. మరో రంగస్థలం సూపర్. అన్న ఎలా ఉంది? సూపర్ ఉంది, బాగుంది. సూపర్ ఉంది. బాగుందన్న మూవీ. వెళ్ళిపోయింది. సూపర్ భయ్యా, నిజంగా రామ్ చరణ్ కాలర్ అండ్ శంకర్ ట్రేడ్ మార్క్ ఉన్న సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. అది యాజ్ ఏ జెన్యూన్ రివ్యూ ఎవరైనా ఇవ్వగలరు. శంకర్ ట్రేడ్ మార్క్ సాంగ్స్ లో చూపించాడు. ఒక సాంగ్ ఏదో లేదంటున్నారేంటి? హైరానా సాంగ్ లేదు, అది 70 కోట్లు పెట్టి తీశారు కదా. ఏమో బ్రో, సమ్ కంటెంట్ ప్రకారం తీయలేకపోవచ్చు, అది మనం కూడా జెన్యూన్ చేసుకోలేదు. అఫ్ కోర్స్ బ్రో, ఫ్యాన్స్ అందరికి డిసప్పాయింట్మెంట్ ఉంటది. ప్రతి ఒక్కరు చాలా హైప్ ఇచ్చుకుంటారు సినిమా బాగుంటదని. బట్ యాజ్ ఎ నేను ఒక ఫ్యాన్ గా, నేను రామ్ చరణ్ ఫ్యాన్ గా నేను వచ్చి చూస్తున్నాను. కంటెంట్ పరంగా అయితే మూవీ ఓకేనా. డిసప్పాయింట్మెంట్ అనేది అందరికీ ఉంటది. ఒక ఫ్యాన్ గా నా స్టార్ హీరో అక్కడ ఉండాలనుకుంటారు ఎవడైనా. బట్ అక్కడ వరకు ట్రేడ్ మార్క్ లేకపోయినా కూడా ఐ కెన్ గివ్ ఏ జెన్యూన్ రివ్యూ. మూవీ ఈజ్ నైస్, డోంట్ స్పాయిల్. దిస్ ఇస్ మై సిన్సియర్ అడ్వైస్ యాజ్ ఎ ఫ్యాన్.